చపాతీలు ఎప్పుడు చేసినా దూదిలాగా మెత్తగా సాఫ్ట్‌గా రావాలి అంటే ఈ టిప్స్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. కొంచెం పిండి తీసుకొని అందులో సాల్ట్, ఆయిల్ వేసుకొని పిండి మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలపాలి. అప్పుడు చేయితో అంటే ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్‌ని తడుపుకుంటూ అరచేయిని ఆనించకుండా ఓన్లీ ఫింగర్స్‌తోనే పొడి పిండి మొత్తం ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలపాలి. అప్పుడు ఇలా అన్ని చిన్న చిన్న ముద్దలాగా అయిపోయిన తర్వాత అరచేయిని ఆనిస్తూ మనం చపాతీ పిండిని తడుపుకోవాలి. అప్పుడు వాటర్ మొత్తం కూడా పడుతుంది కాబట్టి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్‌గా మెత్తగా వచ్చేస్తుందనమాట. అప్పుడు చపాతీలు కూడా సాఫ్ట్‌గా వస్తాయి. తర్వాత ఒక 20 మినిట్స్ వరకు అలా రెస్ట్ ఇవ్వండి. చూడండి పిండి ఎంత సాఫ్ట్‌గా వచ్చేసిందో. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని మనం చపాతీనైతే తాల్చుకోవాలి. మనకి చాలా సేపు పిండి నానిపోయింది కాబట్టి చపాతీ చేస్తుంటేనే మంచిగా సాగిపోతుంది. ఈజీగా వచ్చేస్తుందనమాట. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని చపాతీని వేసుకొని ఎప్పుడైనా సరే చపాతీలను పాన్ పైన వేసినప్పుడు ఎక్కువసేపు కాల్చుకోకుండా ఒక 10 సెకండ్స్ అట్లా ఉంచేసుకొని మళ్ళీ రివర్స్‌లో తిప్పేసుకోవాలి. ఇలా కాల్చుకున్నామంటే మనకి చపాతీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. మెయిన్ సీక్రెట్ అయితే ఇదే. ఒక్కసారి ఈ మెథడ్‌లో ట్రై చేసి చూడండి.